హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేకర్స్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 1 kg చికెన్ను నీట్గా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చిన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఆనియన్స్ ఎక్కువగా వేగనవ్వక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. మటన్లో మళ్ళీ వేగుతుంది కాబట్టి లైట్గా వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మటన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనివల్ల మటన్ స్మూత్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టండి. ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. వాటర్ ఉన్న టైంలోనే కారం వేసుకోవాలి. ముక్కకు అంతా బాగా కారం పట్టి టేస్టీగా ఉంటుంది. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఈ టైంలోనే వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో ఈసారి వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టండి. లేతగా ఉంది కాబట్టి మటన్ ఒక 8 విజిల్స్ అయితే సరిపోతుంది. ముద్దరగా ఉన్నదైతే ఒక 10-12 వేయించుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోండి. ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకొని ఆఖరిలో కొత్తిమీర వేసుకోండి. ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.